అందరికి నమస్తే అండి. మనగడం లక్స్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో శంఖం పూల చెట్టును ఎలా పెంచాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, చెట్టు నిండా పూలు పూయాలి అంటే మనం ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వాలి అనేది ఈ వీడియోలో చూద్దామండి. వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఓకే అండి, వీడియోకి వెళ్ళిపోదాం. మనం చూస్తున్న ఈ మొక్క శంఖం పూల మొక్క అండి. మన గార్డెన్లో ఉన్నది, మొత్తం నీళ్ళలో ఉంటుందండి, పెరట్లో. దీన్ని అపరాజిత అని కూడా అంటారు. ఇంకా చాలా నేమ్స్ ఉన్నాయండి, ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్కలాగా పిలుస్తారు ఈ మొక్కని. ఇంకా బ్లూబెల్ వైన్ అని, బటర్ఫ్లై బఠానీ అని, కార్డోఫాన్ బఠానీ అని, డార్విన్ బఠానీ అని అలా పిలుస్తూ ఉంటారు. ఆసియాలో అయితే పావురం రెక్కలు అంటారంటండి. అవి బర్డ్స్ రెక్కల్లాగా ఉంటాయి కదా, సో అందుకని చెప్పేసి అలా అంటారు. ముఖ్యంగా ఈ పూల మొక్కకి పువ్వులు ఎక్కువ సమ్మర్లో పూస్తాయండి. బాగా వెదర్ అంతా వేడిగా ఉన్నప్పుడు మనము పూలు ఎక్కువ విప్పడం చూడొచ్చు. మనం ముఖ్యంగా నీలం లేదా తెలుపు రంగులో ఉన్న మొక్కలు ఎక్కువగా చూస్తూ ఉంటామండి కామన్గా. ఇందులో చాలా రకాల పూలు, రంగురంగుల పూలు ఉంటాయి. బట్ మనం ఎక్కువగా కామన్గా చూసేటి ఇవి 2 రకాలు అనమాట, బ్లూ అండ్ వైట్. ఈ శంఖం పూల మొక్కలో మనకు మెడిసినల్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయండి. ఈ పువ్వులను మనం చాలా రకాల మందులకు వాడుతూ ఉంటారు. అలాగే వాస్తు దోషాలకు కూడా ఈ మొక్కను పెంచుకుంటారండి ఇళ్ళల్లో. ఇక పూజకైతే బెస్ట్ ఫ్లవర్స్ అని చెప్పొచ్చు. మరి ఈ చెట్టును మనము విత్తనాల నుంచి ఎలా పెంచాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూపించబోతున్నాను. మొక్కను ఎలా పెంచాలో చూద్దామండి. మొక్కకు మనము ప్రతిరోజు నీళ్లు పోయాల్సిందే అండి. మొక్క చాలా సెన్సిటివ్ ప్లాంట్ అన్నమాట. ఒక్కరోజు మనం నీళ్లు పోయకపోయినా మొక్క వాడిపోతుంది, మొత్తం ఆకంతా రాలిపోతుంది. కాబట్టి ప్రతిరోజు ఖచ్చితంగా నీళ్లు పోయాలండి, అప్పుడే మొక్క హెల్తీగా ఉంటుంది. చూడండి ఎంత బాగా హెల్తీగా ఉందో మన ప్లాంట్, ఎన్ని ఫ్లవర్స్ ఇప్పినాయో. పెద్దగా మెయింటెనెన్స్ చేయాల్సిన అవసరం ఏం లేదండి, జీరో మెయింటెనెన్స్ ప్లాంట్ ఇది. ఎలాంటి మెయింటెనెన్స్ చేయకపోయినా మొక్క హెల్తీగానే ఉంటుంది, పువ్వులు ఇప్పుతూనే ఉంటుంది ఇయర్ అంతా. కానీ మనం చేయాల్సిందల్లా ప్రతిరోజు మొక్కకు కరెక్ట్ టైంకు నీళ్ళు ఇవ్వడం మాత్రమే. మొక్కకు మనం నీళ్ళు ఇవ్వడం మానేస్తే వితిన్ 2-3 డేస్లోనే మొక్క మొత్తం ఆల్మోస్ట్ స్పాయిల్ అయిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా మొక్కకు ప్రతిరోజు నీళ్ళు ఇవ్వడానికి ట్రై చేయాలి. అంతకన్నా పెద్ద మెయింటెనెన్స్ ఏం అవసరం లేదు, ఖచ్చితంగా మెయింటైన్ చేస్తాం. మాకు ఇంకా పువ్వులు ఎక్కువ కావాలి అనుకుంటే ఆనియన్ లిక్విడ్ ఫర్టిలైజర్ ఇవ్వండి. అలాగే బనానా తొక్కలు ఉంటాయి కదా, అవి నీళ్ళలో నానబెట్టి ఒక 2 డేస్ అయిన తర్వాత ఆ మొక్కకి వేయండి. సూపర్ పువ్వులు ఇప్పుతాయి. ఇంతకన్నా పెద్ద ఫర్టిలైజర్స్ అవసరం లేదు. ఫర్టిలైజర్స్ ఇచ్చి మనం టైం టు టైం నీళ్ళు ఇస్తే చూడండి మంచి కలర్తో పాటు హెల్తీగా ప్లాంట్ పెరుగుతుంది, పువ్వులు కూడా ఎక్కువగా ఇప్పుతాయి. చూడండి ఎంత బాగుందో, కలర్ కూడా ఎంత ఫ్రెష్గా ఉన్నాయి కదా ఫ్లవర్స్. ప్లాంట్ హెల్తీగా ఉంటే ఫ్లవర్స్ హెల్తీగా ఇప్పుతాయండి. సింపుల్ కదా. శంఖం పూల మొక్కను స్టెమ్ కటింగ్స్తో కూడా పెంచుతారండి. బట్ నేనైతే ఎప్పుడు అలా పెంచలేదు, నేను ఎప్పుడు విత్తనాలతోనే పెంచుతాను కాబట్టి మీకు అలాగే చూపిస్తాను. అవన్నీ మన చెట్టు నుంచి సేకరించిన విత్తనాలండి, కాయలు ఇవి. అవి కొంచెం బాగా ముదిరిన కాయలు, అవి ఎండబెట్టుకోవాలి. అవి తీసి పక్కన పెట్టేస్తున్నాను. ఒకటి ఎండిపోయిన కాయ ఉంది కాబట్టి అందులో నుంచి విత్తనాలు తీసేసుకుందాం ఫస్ట్. ఇవి బాగా ఎండిన సీడ్స్ అండి. సో ఇప్పుడు మనం వీటిని వేసేసుకుందాం. తొందరగా గ్రో అవుతుందండి, చాలా సింపుల్ అండ్ ఈజీ గ్రో ఈ ప్లాంట్ అయితే. మనము దీనికి పాటింగ్ మిక్స్డ్ సాయిల్ అవసరం లేదండి, ఓపెన్గా చెప్తున్నాను. పాటింగ్ మిక్స్డ్ సాయిల్ అవసరమే లేదు. నార్మల్ గార్డెన్ సాయిల్లోనే మనం ఈ మొక్కలు ఈజీగా పెంచేసుకోవచ్చు. ఇదంతా నార్మల్ గార్డెన్ సాయిల్ అండి. అలా దూరంగా ఒక్కొక్క సీడ్ పెట్టేసుకుంటే సరిపోతుంది. లేదు పాటింగ్ మిక్స్డ్ సాయిల్లో వేస్తామంటే వేసుకోండి, నో ప్రాబ్లం. బట్ గార్డెన్ సాయిల్లో కూడా పెంచుకోవచ్చు. ముఖ్యంగా ఉండాల్సింది దీనికి నీరు. మనకు కావాల్సింది ఏ చెట్టుకైనా ఎండకుంటేనే మొక్క హెల్తీగా పెరుగుతుంది. ఇది ఎండకు పెరిగే మొక్క కాబట్టి ఎండ తగిలితేనే పూలు బాగా ఇప్పుతాయి. కాబట్టి ఈ మొక్కని ఎండకు పెట్టడానికి ట్రై చేయండి, ఎండకు పెంచడానికి ట్రై చేయండి. అంతే అండి, సింపుల్గా మనము అలా దూరం సీడ్స్ వేసేసుకొని ఆ మట్టి కవర్ చేసేసుకుంటే సరిపోతుంది. తర్వాత పైన నీళ్లు పోసేసుకుంటే మనకు వితిన్ 3 డేస్లో మొలకెత్తుతాయి. జస్ట్ 3 రోజులలోనే మొలకెత్తుతాయి. ఎండకు పెట్టేసుకొని ప్రతిరోజు నీళ్ళు ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి. మనకి 25 రోజులలో చెట్టుకు పువ్వులు ఇప్పడమే చూడొచ్చు అన్నమాట. చెట్టు చిన్నగా ఉన్నప్పటి నుంచే పువ్వులు ఇప్పడం స్టార్ట్ అయిపోతాయి అండి. శంఖం పూల చెట్టు యొక్క ఫుల్ అప్డేట్ అయితే ఖచ్చితంగా మీరు కూడా పెంచడానికి ట్రై చేయండి. మొక్క చూడడానికి చాలా అందంగా ఉండడమే కాకుండా చాలా ఉపయోగాలు కూడా ఉన్నాయండి. అండ్ మొక్కను మనం ఖచ్చితంగా పెంచుకోవాలి. ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. నేను పుష్ప వ్లాగ్ ఛానల్లో వీటి నుంచి కొన్ని రెసిపీ చేయబోతున్నాను. ఇంట్రెస్ట్ ఉంటే పుష్ప వ్లాగ్ ఛానల్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి, ట్రై చేయండి. ఇదండి ఈరోజు మన వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి మంచి వీడియోల కోసం, విలేజ్ ఆర్గానిక్ గార్డెనింగ్ ఐడియాస్ టిప్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.